అందరికీ నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం గురుగారు. నమస్తే. మరి ఒక ప్రశ్న గురుగారు, గ్రహదోష నివారణ, గ్రహ సంచారం అనుకూలించని రాశుల వారు ఎలాంటి శాంతి పూజలు లేదా పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా. ఇప్పుడు మనం గమనించినట్లయితే మేషాది ద్వాదశ రాశిలో ముందు మేషరాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో కూడా ఏళ్ళనాటి శని ప్రభావం అనేది ఉంది. అయినప్పటికీ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు యొక్క అనుకూలత రీతి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. సొంత గృహయోగం అనేది, అదేవిధంగా వివాహ యోగం అనేది కలిసి వచ్చే విధంగా ఉంటుంది. మరియు అదే విధంగా వచ్చేటప్పటికి తండ్రి గారి ఆరోగ్యం బాగుండటం, సొంత గృహం కొనుక్కోవటం, వాహనం కొనుక్కోవటం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారు ఏళ్ళనాటి శని ప్రభావరీత్యా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, అదేవిధంగా శనికి తైలాభిషేకం చేయటం, ఎవరికైనా సరే బిచ్చగాళ్ళకి ఇంటిలో ఉన్నటువంటి కంబళి లేనటువంటి పక్షంలో నల్లటి బ్లాంకెట్ కానీ దానం చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఎక్కువగా తుక్కు ఇరుము పెట్టుకున్నట్లయితే ఆ శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వచ్చినప్పుడు వృషభ రాశి వారి యొక్క సంవత్సరం వటవృక్షం అంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం, కింద దీపారాధన చేయటం మంచిది. గురువు యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ప్రథమార్థం వరకు ఉంటుంది. జూన్ 6వ తారీఖు నుంచి ఈ రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా గురువు యొక్క స్థానచలనం ఎప్పుడైతే జరుగుతుందో అంటే జూన్ 2వ తారీఖు నుంచి వటవృక్షం అంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం ప్రతి గురువారం, అదేవిధంగా కింద దీపారాధన చేసినట్లయితే విద్యార్థులకు చాలా మంచిది. అదేవిధంగా వచ్చినప్పటికీ డిసెంబర్ 5వ తారీఖు నుంచి దుర్గాదేవి పూజ చేయటం వల్ల కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులకు కూడా అనుకూలించగలుగుతుంది. మిథున రాశి వారికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం అనుకూలతకు ఉంటుంది, కానీ ఉద్యోగపరంగా ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా వచ్చేటప్పటికి రాహు యొక్క ప్రభావం అనేది ఈ సంవత్సరం వీరికి ఉంది. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, వాటితో పాటు డిసెంబర్ 5వ తారీఖు తర్వాత ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా దుర్గాదేవిని పూజించాలి. కాకపోతే ఈ యొక్క రాశి వారికి, మిథున రాశి వారికి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా వరకు పనులు అనుకున్న దానికన్నా కూడా మంచిగా ముందుకు జరగటం అనేది జరుగుతుంది. గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి కుటుంబ వృద్ధిని వివాహ కారకంగా కూడా ఉంటుంది. సంతాన ప్రాప్తి కూడా ఈ సంవత్సరం కలుగుతుంది జూన్ తర్వాత. తదుపరి వచ్చినప్పటికీ కర్కాటక రాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాకపోతే వయోవృద్ధులకి ఎవరైతే ముసలివారు ఉన్నారో వారందరికీ ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధితమైన విషయాలు అనుకూలించగలుగుతాయి. కాకపోతే ఈ రాశి వారు వచ్చేటప్పటికి దుర్గాదేవిని పూజించినట్లయితే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి కష్టాలు కూడా కొంచెం తగ్గగలుగుతాయి. డిసెంబర్ 5వ తారీఖు తర్వాత ఈ యొక్క రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్త అనేది కూడా అవసరం. ముఖ్యంగా వైవాహిక జీవితంలో దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా ఈ యొక్క రాశి వారు చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. తదుపరి రాశి వచ్చేటప్పటికి కర్కాటక రాశి వారు వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరం అనుకూలంగా తక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇప్పుడు సింహరాశి వారు మనం చూసినట్లయితే సింహరాశి వారికి ఈ యొక్క సంవత్సరం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అష్టమ శని ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ యొక్క రాశి వారు. ఎందుకంటే అష్టమంలో శని వైవాహిక జీవితంలోనూ, జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోనూ ప్రభావం చూపిస్తాడు. వాటితో పాటు ఈ యొక్క సంవత్సరం అత్త కోడళ్ళ యొక్క ప్రభావం అంటే ముఖ్యంగా అత్తగారింటి వారి యొక్క ప్రభావం అనేది కుటుంబ జీవితం మీద ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి, దుర్గాదేవిని పూజించండి, ఆ యొక్క సమస్యలు తీరుతాయి. వాటితో పాటు కన్యా రాశి వారికి వైవాహిక జీవితం విషయాన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గురువు యొక్క అనుకూలత రీత్యా వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, అదేవిధంగా వచ్చేటప్పటికి ఏలినాడు మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి శనికి తైలాభిషేకం చేసుకున్నట్లయితే ఈ యొక్క సంవత్సరం వైవాహిక జీవితం అనుకూలించగలుగుతుంది. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి గురువు యొక్క అనుకూలత రీత్యా వ్యాపారంతో పాటు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వల్ల కొంచెం అనుకూలంగా ఈ యొక్క సంవత్సరం చూడడానికి బాగుంటుంది. వాటితో పాటు ఉద్యోగపరంగా కూడా గృహ ప్రాప్తి, అదేవిధంగా ప్రమోషన్స్ ప్రాప్తి కూడా పొందగలుగుతారు. తదుపరి రాశి వచ్చేటప్పటికి తులారాశి వారికి ఈ యొక్క సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరంలో డిసెంబర్ తర్వాత దుర్గాదేవిని పూజించినట్లయితే ప్రయాణ విషయాల్లో అనుకూలంగా కూడా ఉంటుంది. కానీ ఈ రాశి వారికి గురువు యొక్క అనుకూలత రీత్యా ఈ యొక్క సంవత్సరం ప్రథమార్థంలో అంటే ఫస్ట్ 6 months కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పుడు ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా జూన్ తర్వాత కొంచెం అనుకూలత అనేది పెరగగలుగుతుంది.
వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరం వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం వచ్చేటప్పటికి ముఖ్యంగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే గురువు ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు, భాగ్యస్థానంలో. దాని యొక్క అనుకూలత రీత్యా వివాహం జరగటం స్త్రీలకి, మరి అదేవిధంగా సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. అదేవిధంగా ముసలి వారు ఎవరైతే ఉన్నారో వయోవృద్ధులు, వారికి ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క సంవత్సరం వీళ్ళకి అనుకూలించేటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి ధనస్సు రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ప్రథమార్థంలో గోచరిస్తూ ఉన్నాయి. అక్టోబర్ 31వ తారీఖు తర్వాత అనుకూలత ఉంటుంది. డిసెంబర్ తర్వాత ఈ రాశి వారికి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు దుర్గాదేవిని పూజించాలి. అదే విధంగా వచ్చేటప్పటికి గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, వటవృక్షం కింద దీపారాధన చేయటం, రావి చెట్టు కింద. అదే విధంగా వచ్చేటప్పటికి అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా శనికి తైలాభిషేకం చేయాలి. తదుపరి రాశి వచ్చేటప్పటికి మకర రాశి వారికి ఈ సంవత్సరం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రథమార్థంలో ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడాలి. ఈ రాశి వారికి జూన్ 2వ తారీఖు నుంచి కొంచెం వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వివాహం జరుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, పుత్ర ప్రాప్తి కలగడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఇది సెకండ్ హాఫ్లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అదేవిధంగా వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మంత్లో తీసుకోవటం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం ఈ యొక్క సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురువు యొక్క బలం కోల్పోతున్నాడు జూన్ 2వ తారీఖు నుండి. కాకపోతే అక్టోబర్ 31వ తారీఖు నుంచి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ యొక్క గురువు ఎప్పుడైతే తన యొక్క ప్రభావం కోల్పోతాడో ఆ యొక్క సమయంలో గురుగ్రహ మంత్ర జపం చేసుకోవడం, దాంతోపాటు వటవృక్షం అంటే ఈ యొక్క రావి చెట్టు కింద దీపారాధన చేయటం, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవటం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావ రీత్యా కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, శనికి దీపారాధన చేసుకోవటం, శని ముందు తైలాభిషేకం చేయటం, శని ముందు దీపారాధన చేయటం, నువ్వుల నూనెతో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురువు ఉచ్చ స్థానంలోకి రావడం జరిగింది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి చెందగలుగుతారు. కానీ ఏలినాటి శని ప్రభావ రీత్యా భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. శోకతృప్త హృదయం అనేది కలిగి ఉంటుంది. ఉద్యోగపరంగా స్ట్రెస్ అనేది ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా ఈ సంవత్సరం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకొని ఉన్నటువంటి ఎంతో కొంత దానం చేయటం, దేవాలయ నిర్మాణానికి ఏదైనా దేవాలయ నిర్మాణం జరుగుతుంటే ఎంతో కొంత తోచినంత డబ్బు దానం చేసినట్లయితే కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి తుక్కు ఇనుమును పడేయటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు ఈ సంవత్సరం. చాలా చక్కగా వివరించారు గురుగారు. మరి ఒక ప్రశ్న, ముహూర్తాల ప్రాధాన్యత. ఈ సంవత్సరంలో పెళ్లిళ్లకు, గృహప్రవేశాలకు మరియు ఇతర శుభకార్యాలకు అత్యంత బలమైన ముహూర్తాలు ఏ మాసాల్లో ఉన్నాయి? ఈ యొక్క సంవత్సరం మనం గమనించినట్లయితే ముఖ్యంగా చైత్ర మాసంలో కూడా మంచి అనుకూలమైనటువంటి ముహూర్తాలు అనేవి కనపడుతున్నాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే చైత్ర మాసంలో మనకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. అదేవిధంగా వచ్చేటప్పటికి చైత్ర మాసం తర్వాత కూడా వచ్చేటప్పటికి వైశాఖ మాసంలో కూడా అనుకూలమైనటువంటి ముహూర్తాలు ఉన్నాయి. అధిక జ్యేష్ఠ మాసం మే నుంచి మొదలవుతున్నది. 17 మే నుంచి 16 జూన్ వరకు కూడా అధిక జ్యేష్ఠ మాసం అనేది మొదలవుతున్నది. ఆ యొక్క మాసంలో కూడా అనుకూలంగా ఉంది. శ్రావణ మాసంలో వచ్చేటప్పటికి ఆగస్టులో స్టార్ట్ అవుతున్నది. ఈ యొక్క మంచి ముహూర్తాలన్నీ కూడా వచ్చేటప్పటికి లగ్న ప్రభావం రీత్యానే చేయాలి. ఈ యొక్క సంవత్సరంలో మిథున లగ్నం అనేది శ్రేష్టమైనటువంటి లగ్నం. వాటితో పాటు వృశ్చిక లగ్నం కూడా అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక లగ్నము అదేవిధంగా మిథున లగ్నం అనేది బాగా యోగకారకమైనటువంటి లగ్నంగా చెప్పచ్చు. తులా లగ్నం కూడా కొన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క ఆశ్వీజ మాసంలో వచ్చేటప్పటికి కొంచెం తక్కువగా ముహూర్తాలు అనేవి ఉన్నాయి. కాకపోతే కార్తీక మాసాల్లో కూడా వచ్చేటప్పటికి అధికమైనటువంటి ముహూర్తాలు ఈ సంవత్సరంలో ఎటువంటి డోకా లేకుండా ఉన్నాయన్నమాట. మార్గశిర మాసం, పుష్య మాసంలో కూడా అనుకూలమైనటువంటి ముహూర్తాలే ఉన్నాయి. ఉన్నటువంటి ముహూర్తాల్లో వచ్చినప్పటికీ కొన్ని బలమైనటువంటి లగ్నాల్లో తులా లగ్నము అదేవిధంగా వృశ్చిక లగ్నము అనుకూలమైనటువంటి లగ్నాలుగానే చెప్పచ్చు. వాటితో పాటు మిథున లగ్నంతో పాటు ఈ యొక్క సంవత్సరం ముందుగా వచ్చేటప్పటికి
మిథున లగ్నం కన్నా కన్యా లగ్నం కూడా యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. కానీ కన్యా లగ్నానికి సప్తమంలో శని ఉండటం వల్ల కన్యా లగ్నం పనికి రావట్లేదు. ఈ యొక్క సంవత్సరం మెయిన్ గా బాగా బలమైన లగ్నాల్లో మిథున లగ్నం అనేది బలమైంది, వృశ్చిక లగ్నం అయింది. వృశ్చిక లగ్నం అనేది కూడా బలమైనటువంటి లగ్నంగా చెప్పొచ్చు. గురుగారు, మరొక ప్రశ్న. పంచాంగ ప్రాముఖ్యత. అసలు ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ఫలితం ఏమి? ఉగస్య ఆది ఉగాది అంటారన్నమాట. అంటే ఈ యొక్క కలియుగానికే ఈ యొక్క చైత్రశుద్ధ పాడ్యం అనేది యుగాదిగా చెప్పడం జరిగింది శాస్త్రంలో. ఎందుకని అసలు ఉగాది రోజు మనం ఎందుకు పంచాంగ శ్రవణం చేయాలి అంటే వచ్చేటప్పటికి నవనాయక నిర్ణయాలు జరిగేది ఈ యొక్క సంవత్సరంలో. ఎలా ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరం, అంటే ఈ యొక్క సంవత్సరం ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవటం వల్ల ఎలా ఉంటుంది, ఎందుకు తెలుసుకోవాలి అంటే రాజుకి ఎటువంటి గతి పట్టబోతుంది, తద్వారా వచ్చేటప్పటికి ఆ యొక్క ప్రభావం మన మీద ఎలా ఉండబోతుంది, ఎటువంటి ధాన్యాదులకి ఈ యొక్క సంవత్సరం అనుకూలమైనటువంటి ధరలు రాబోతున్నాయి, మరియు అదేవిధంగా ఎటువంటి వర్షాలు కురవబోతున్నాయి, ఎప్పుడు ఎలా జరగబోతుందో తెలుసుకోవడం ద్వారా తద్వారా వచ్చేటప్పటికి మనం వేసేటువంటి పంటలలో కానీ మనం చేసేటువంటి పనుల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనేవి ముందుగానే తెలుసుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పినట్లయితే పరాభవన సంవత్సరంలో ఆర్థిక పరిస్థితులు ఇంచుమించుగా కష్టసాధ్యంగానే ఉంటాయి ప్రతి ఒక్కరికి. కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఏం చేసుకోవాలంటే అధికమైనటువంటి ఖర్చులు తగ్గించుకొని ఉన్నటువంటి డబ్బుని బ్యాంకులో నిల్వ చేసుకున్నట్లయితే కష్టకాలంలో వారు జాగ్రత్తగా ఉండగలుగుతారు. అలా కాకుండా విచ్చలవిడితనంగా ఉన్నట్లయితే ఖర్చు అనేది అలాగే ఉంది, కానీ ఆదాయం తగ్గిపోయింది ప్రతి ఒక్కరికి. ఆదాయం తగ్గినప్పుడు ఏముంది, ఖర్చు అలాగే ఉన్నప్పుడు ఉన్నటువంటి డబ్బు కూడా హరించుకుపోయి మనం ఇంచుమించుగా దివాలా తీసేటువంటి పరిస్థితికి వస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు అంటే ఈ యొక్క దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయి, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలసర్పదోష ప్రభావము, అదే విధంగా వచ్చినప్పటికీ గ్రహగతుల్లో వస్తున్నటువంటి మార్పులు ప్రపంచం మీద ఆర్థికమైనటువంటి మూలాల మీద, అంటే ఇంచుమించు భారతదేశంలోనే రూపాయి కనిష్ట స్థాయికి పడిపోయింది. అంటే అప్పుడు మన పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది మనం ముందుగా అంచనా వేసుకున్నట్లయితే మన జీవితం అనేది సక్రమమైనటువంటి మార్గంలోనే ఉండగలుగుతాం. ఓకే గురుగారు, మరి ఒక ప్రశ్న. సంవత్సర ఫలితం. ఈ కొత్త ఏడాదిలో ఏ రాశి వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది, ఎవరికి కాలం కాస్త పరీక్షా సమయంగా ఉండబోతుంది? ఈ సంవత్సరం మనం గమనించినట్లయితే కొన్ని రాశులకి అనుకూలమైనటువంటి ఫలితాలు మనం చూడొచ్చు. వాటిలో ముఖ్యంగా మేషరాశి వారికి అదృష్టం. ఎందుకంటే ఈ రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురువు చతుర్థంలో ఉచ్చ స్థానంలోకి రావటం, తర్వాత చాలా రోజులు కష్టాలు పడుతున్నటువంటి మిథున రాశి వారికి కూడా కొంచెం అదృష్టమే. ఎందుకంటే గురువు ఉచ్చ స్థానంలో ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి అది సంపాదన కలిగిస్తుంది, కుటుంబ వృద్ధిని కలిగిస్తుంది. అదే విధంగా వచ్చేటప్పటికి డబ్బు పరంగాను ఫైనాన్షియల్ రొటేషన్ పరంగాను అనుకూలిస్తుంది. చాలా రోజులు వీరికి జరగాల్సినటువంటి పనులు సరిగా జరగక కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి. మరియు అదే విధంగా కన్యా రాశి వారికి లాభస్థానంలో గురువు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. వీటన్నిటికన్నా కూడా వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం ఈ యొక్క సంవత్సరం. ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. వాటితో పాటు రాహు కూడా తృతీయంలోకి రావడం అనేది ఒక మంచి యోగంగానే చెప్పొచ్చు. ధైర్యంతో కలిగినటువంటి డబ్బు అనేది రాజకీయమైనటువంటి బలాన్ని కూడా ఇవ్వగలుగుతుంది ఈ యొక్క సంవత్సరం. వీరందరితో పాటు కూడా ఈ యొక్క సంవత్సరం మిగతా రాశులు, అంటే ఏలినాటి శని ప్రభావం నడుస్తున్నటువంటి మీనరాశి వారికి కూడా ఎంతో కొంత లక్ ఫ్యాక్టర్ ఇవ్వబోతున్నాడు గురువు పంచమంలో ఉచ్చ స్థానంలో కొన్ని రోజులు. కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో గురువు ఏ రాశిలోనూ ఒక సంవత్సరం పాటు ఉండట్లేదు కాబట్టి కొన్ని రాశులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా చాలా రాశులకి, అన్ని రాశుల వారికి కూడా కొద్దిగా ఈక్వల్ బెనిఫిట్ ఇచ్చే విధంగానే ఉన్నాడు ఈ యొక్క సంవత్సరం. చాలా చక్కగా వివరించారు గురుగారు. చివరిగా మరొక ప్రశ్న. పరిహారాలు. గ్రహగతులు అనుకూలించని రాశివారు ఈ ఉగాది రోజున ఎలాంటి ప్రత్యేక పూజలు లేదా దానాలు చేయాలి? ఈ యొక్క ఉగాది రోజు కాకపోయినప్పటికీ కూడా తర్వాత అయినా సరే మీ దగ్గర శక్తి కొలది ఎంతైతే ఉందో అంతవరకు దానం చేయొచ్చు. డబ్బు లేకపోయినా సరే రూపాయి ఇచ్చినా సరే చాలు. లేక రూపాయి కూడా ఇవ్వలేనటువంటి వాడు ఒక వడ్లపు గింజ ఇచ్చినా సరే సరిపోతుందని చెప్పి మన శాస్త్రం చెప్తుందన్నమాట. మిమ్మల్ని పీడించేటువంటి వాడు ఎప్పటికీ కూడా మీ యొక్క దానాన్ని తీసుకోవడానికి అర్హుడు అనేవాడు కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఏ రాశుల వాళ్ళు దానాలు ఇవ్వాలి అంటే ఎవరైతే బాగా బాధపడుతున్నారు, అంటే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి వారు దానం చేయాలి. అదేవిధంగా మీనరాశి వారు కూడా ఏలినాటి శని ప్రభావం రీత్యా ఉన్నారు కాబట్టి వారు కూడా దానం చేయాలి. ఎటువంటి దానం చేయాలి? నల్ల నువ్వులని, అదేవిధంగా ఇరుముని దానం చేయొచ్చు. అదేవిధంగా నల్లటి కంబలని కూడా దానం చేయొచ్చు. కుంభరాశి వారు కూడా ఇటువంటి దానమే చేయొచ్చు. అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా బాధపడుతున్నటువంటి ధనస్సు రాశి వారు కూడా ఎక్కువ దానాన్ని చేయొచ్చు.
వారితో పాటు కుంభరాశి వారు కూడా దానం చేయొచ్చు. వారితో పాటు అష్టమ శని ప్రభావం అనుభవిస్తున్నటువంటి సింహరాశి వారు కూడా ఈ యొక్క దానాన్ని, ఇటువంటి దానాన్ని అంటే శనికి తైలాభిషేకం చేయించడం కానీ, లేకపోతే దానాల్లో నల్ల నువ్వులు కానీ, లేకపోతే ఇటువంటి దానాలు చేయలేనటువంటి వారు నల్ల జీడీలు, నువ్వులతో చేసినటువంటి జీడీలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కడైనా స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలకి ఒక 10 జీడీలు కొనిపెట్టడం అలా చేసినా సరే సరిపోతుంది. లేదంటే బెచ్చగాళ్ళు ఉన్నారు, వారికి ఏదైనా సరే ఆ నల్ల నువ్వులతో చేసినటువంటి ఏదైనా ఒక పలహారం అంటే ఏదైనా ఒక టిఫిన్ కానీ ఏదైనా చేసి పెట్టేసి వారికి ఆ రోజు 10 మందికి దానం చేసినా కూడా అది కూడా దానం చేయటం వల్ల ఏమవుతుంది అంటే అసలు ముఖ్యంగా మనకు వచ్చేటువంటి పాప పుణ్యాలు అనేవి ఎలా వస్తాయి, పుణ్యం ఎలా వస్తుంది అంటే ముందుగా మనం చేసేటువంటి పుణ్యకర్మలు అంటే మరి ఎవరికైనా ఏదైనా చేస్తే అది పుణ్యం వస్తుంది. పాపం ఎలా మనం మూడగొట్టుకుంటామంటే మనకి ఎవరికైనా అపకారం చేస్తే మనకు పాపం వస్తుంది. ఆ పాపాన్ని మరి ఎలా పంచిపెట్టాలి, పాపాన్ని మనం తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి, పుణ్యం ద్వారానే తగ్గించుకోవాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఆ పుణ్యకార్యం ఎలా చేయాలంటే 10 మందికి దానం చేస్తేనే ఇక పుణ్యకార్యంగా మారుతుంది. కాబట్టి ఈ యొక్క పాపం కూడా తగ్గడం జరుగుతుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. మరి ఒక ప్రశ్న, దేశకాల పరిస్థితులపై ముఖ్యమైనవి ప్రభుత్వాలు మరియు పాలన. ఈ కొత్త సంవత్సరంలో గ్రహగతులు మన దేశ రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి, పాలనలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? ఈ యొక్క కొత్త సంవత్సరంలో మనం గమనించినట్లయితే పరాభవనామ సంవత్సరం, ఇది బృహస్పత్యమానం నుంచి తీసుకోబడడం జరిగింది. ఇది వరాహమిహిరుడు 60 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాలకి 60 పేర్లు ఇవ్వడం జరిగింది. ఇది బృహస్పత్యమానం ప్రకారంగా ఇవ్వడం జరిగింది. పరాభవం సంవత్సరంలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క సంవత్సరం మొదటిలోనే వచ్చేటప్పటికి మనకు కాల సర్పదోషంతో మొదలైంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజుడు సిరి యొక్క కలయిక, తదుపరి గురువు యొక్క ఉచ్చస్థాన స్థితి, తదుపరి ఈ యొక్క సంవత్సరంలో కుజుడు స్తంభన. ఈ యొక్క సంవత్సరం ఎలా మొదలైంది అంటే ప్రపంచం మీద యుద్ధం భయం అనేది మొదలైంది. ఈ సంవత్సరం మొత్తం యుద్ధ ప్రభావం అనేది దేశం మీద, ప్రపంచం మీద కూడా ఉండబోతుంది. దాని ముఖ్య కారణం వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి, ఈ యొక్క గురువు ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం బంగారు రేట్ అనేది మళ్ళీ జూన్ 2వ తారీఖు నుంచి బంగారం అదేవిధంగా వెండి రేట్ అనేది బాగా పెరుగుతుంది. తదుపరి అక్టోబర్ 31వ తారీఖు నుంచి మళ్ళీ అది కరెక్షన్కి గురయ్యి మళ్ళీ తగ్గడం జరుగుతుంది. తదుపరి డిసెంబర్ తర్వాత మళ్ళీ కరెక్షన్ పెరిగి బంగారం వెండి యొక్క రేటు పెరగడం, అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రాంతాల్లో జనాలతో నిండిపోవడం జరుగుతుంది. భక్తి భావన అనేది ప్రపంచంలో అదేవిధంగా దేశంలో కూడా పెరుగుతుంది. హిందూ మతానికి ఈ యొక్క సంవత్సరం కూడా స్వర్ణయుగంలాగే ఉంటుంది. హైందవత్వం నిలబడుతుంది. ఈ యొక్క సంవత్సరంలో ముఖ్యంగా దేశంలో మోడీ గారి పరిపాలన అనేది సుస్థిరంగా కూడా ఉండబోతుంది. ఈ యొక్క సంవత్సరంలో వచ్చినప్పుడు అగ్ని ప్రమాదాలు విపరీతంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా కుజుడు ఈ యొక్క సంవత్సరంలో మంత్రిగా ఉన్నాడు. మంత్రి అయినటువంటి కుజుడు ఈ యొక్క సంవత్సరంలో ద్వితీయార్థంలో వచ్చినప్పుడు నీచత్వ స్థానంలో ఉండబోతున్నాడు. అక్టోబర్లో, నవంబర్, డిసెంబర్ కాలాల్లో ఈ యొక్క కుజుడు యొక్క ప్రభావం ఈ యొక్క దేశం మీద ఉండబోతుంది. ముఖ్యంగా అక్టోబర్ తర్వాత ఈ యొక్క గ్యాసు, పెట్రోల్ యొక్క పరిస్థితులు పూర్తిగా తగ్గడం అనేది జరగదు. గ్యాస్ యొక్క ప్రభావం, గ్యాస్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ యొక్క ప్రభావం తిరిగి తగ్గి మళ్ళీ తర్వాత మనకు ద్వితీయార్థంలో అంటే రాబోతున్నటువంటి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ యొక్క సమయంలో వచ్చేటప్పటికి ఎప్పుడైతే గురువు కుజుడు యొక్క కలయిక మొదలవుతుందో ఆ యొక్క సమయంలో ముఖ్యంగా వచ్చేటప్పటికి అగ్ని ప్రమాదాలు ముఖ్యంగా ఎక్కువగా జరుగుతాయి. అది జరిగేటువంటి ప్రాంతం కూడా వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ మరియు అదేవిధంగా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లోనూ మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క తమిళనాడు, కేరళలో రాష్ట్రాల్లోనూ ఈ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అక్టోబర్లో దేశానికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు లేదు. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరాల్లో ప్రతి ఒక్కరూ ఉద్యోగపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. నూతన ఉద్యోగాల మార్పుల గురించి ముఖ్యంగా ప్రైవేట్ జాబ్ చేస్తున్నటువంటి వారు మార్పు చేర్పులు చేసేటువంటి సమయాల్లో జాగ్రత్తలు తీసుకొని మారటం అనేది మంచిది. ఈ యొక్క సంవత్సరాధిపతి గురువుని పూజించడం ఈ యొక్క సంవత్సరంలో ముఖ్యంగా వచ్చినప్పటికీ గురువారం పూట నాన్ వెజిటేరియన్ డ్రింక్స్ వాటికి కొంచెం దూరంగా ఉండటం, అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క ముఖ్యంగా వచ్చిన వివాహేతర సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతినిత్యం జరుగుతున్నటువంటి పరిస్థితులను 1-2 సార్లు గమనిస్తూ మన కుటుంబాన్ని జాగ్రత్త తీసుకోవటం, డబ్బుని నిల్వ చేసుకోవటం రాబోతున్నటువంటి ఈ యొక్క సంవత్సరమే కాదు రాబోతున్నటువంటి 7 సంవత్సరాలు కూడా చాలా ముఖ్యం.
ఎందుకంటే గురువు అతిచార స్థితి 2032 వరకు కొనసాగుతుంది. ఈ యొక్క 2032 వరకు కూడా ఈ యొక్క పరిస్థితి అలాగే ఉంటుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2024లో స్టార్ట్ అయింది. ఇది 2032 వరకు కూడా 2032 వరకు కూడా గురువు అతిచారం ఉంటుంది. ఇది ఇంతకు ముందు గురువు అతిచారం జరిగిందా అంటే జరిగింది. 1938లో జరిగి 1945లో అయిపోయింది. అప్పుడు ఏం జరిగింది అంటే అప్పుడు ప్రపంచ యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. మళ్ళీ అటువంటి గురువు అతిచారం ఈ యొక్క సంవత్సరం 2024లో మొదలైంది. ఇప్పుడు ఈ యొక్క సంవత్సరంలో కూడా 2024లో జరిగినటువంటి కొన్ని విషయాలు ఇంచుమించు అటువంటి గ్రహస్థితి ఈ సంవత్సరం కూడా మనం చూడొచ్చు. ఓకే గురుగారు, మరి ఒక ప్రశ్న, ప్రకృతి మరియు వ్యవసాయం, ఈ ఏడాది వర్షపాతం ఎలా ఉంటుంది? రైతన్నలకు ఈ సంవత్సరం కలిసి వస్తుందా? ప్రకృతి వైపరీత్యాల సూచనలు ఏమైనా ఉన్నాయా? ఈ యొక్క సంవత్సరం వచ్చేటప్పటికి అన్ని వ్యాపారాల్లో కల్లా బాగా లాభపడేది రైతే బాగుపడతాడు, రైతే రాజు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే గురువు ఈ యొక్క సంవత్సరంలో ఉచ్చ స్థానంలోకి రావటం, అది కూడా వచ్చేటప్పటికి వర్షపాతం అనేది బాగుంటుంది. సమృద్ధిగా వర్షపాతం ఈ సంవత్సరంలో మనం చూడొచ్చు. 7 సార్లు అంటే 7 మనం మొత్తం 16 తూములుగా అనుకుంటే 7 తూములు భూమండలం మీద పడుతుంది. కాబట్టి అది ఇంచుమించుగా చాలా మంచి వర్షపాతంగా నమోదవుతుంది. మరియు అదేవిధంగా ఇక కోస్టల్ ఆంధ్రాలోను మరియు అదేవిధంగా తమిళనాడు, కేరళలో కొంచెం అధికమైనటువంటి వర్షపాతం కలగటానికి కారకంగా కూడా ఉంటుంది. ఈ సంవత్సరం బాగా గోధుమలకి మంచి గిరాకీ, పసుపుకి కూడా అనుకోకుండా మంచి గిరాకీ అనేది జూన్ తర్వాత మనం చూడడానికి ఉంటుంది. పసుపుకి కూడా మరియు అదేవిధంగా కాటన్ కూడా ఈ సంవత్సరం బాగా పండుతుంది. దానికి ఒక మంచి రేట్ అనేది కూడా రావడం జరుగుతుంది. పత్తికి కూడా మంచి, తెల్ల బంగారానికి కూడా మంచి గిరాకీ అనేది ఈ యొక్క సంవత్సరం చూడొచ్చు. ఏదైతే ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరంలో గోధుమ లాంటి కలర్ రంగులో ఉన్నటువంటి ధాన్యానికి ఎక్కువగా ధర అనేది పలకడం జరుగుతుంది ఈ యొక్క సంవత్సరం. చాలా చక్కగా సెలవిచ్చారు గురుగారు. మరి ఒక ప్రశ్న, ఆర్థిక అంశాలు మరియు వ్యాపారం, బంగారం ధరలు, షేర్ మార్కెట్ మరియు నిత్యావసర వస్తువులు ధరలు ఈ ఏడాది సామాన్యుడికి అందుబాటులో ఉంటాయా లేదా పెరిగే అవకాశం ఉందా? ఈ యొక్క సంవత్సరంలో మనం గమనించినట్లయితే ముఖ్యంగా బంగారం ధర ఇందాక చెప్పడం జరిగింది. బంగారం ధర అనేది అప్ అండ్ డౌన్గా ఉంటుంది. జూన్ 2వ తారీఖు నుండి బంగారం ధర పెరుగుతుంది. ఇది ఎప్పటి వరకు పెరుగుతుందంటే అక్టోబర్ 31వ తారీఖు వరకు పెరుగుతుంది. తర్వాత క్రమేపీ అది కిందకి రావడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ పెరగడం జరుగుతుంది. కానీ కరెక్షన్ ఫ్యాక్టర్ అనేది జరుగుతుంది. అంటే పెరిగి మళ్ళీ కిందకి రావడం, కిందకి జరిగి మళ్ళీ పెరగడం అనేది జరుగుతుంది. డబ్బులు ఉన్న వాళ్ళ బంగారం మరియు అదేవిధంగా వెండి ఉన్నటువంటి స్తోమతను బట్టి కొనుక్కోవడం మంచిది. దానికన్నా ఎక్కువగా మితిమీరైనటువంటి ఆశతో కొనొద్దు. ఇంకో విషయం ఏమిటంటే ఈ యొక్క సంవత్సరంలో ముఖ్యంగా ఆహార నిల్వలు అనేవి సమృద్ధిగా ఉంటాయి. భారతదేశంలో ఆహారానికి కొదవ లేకుండా ఉంటుంది, ప్రజలకి తిండి ఉంటుంది. కానీ ప్రపంచంలో మటుకు ఒక స్థలంలో కొన్ని యుద్ధాలు జరుగుతున్నటువంటి ప్రదేశాల్లో ఆహారం కోసం ప్రజలు ఏడ్పులు ఆకాశాన్ని ఉంటాయి. మరి ఒక ప్రశ్న, ఉద్యోగ అవకాశాలు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పరంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం ఆల్రెడీ ఈ గురువు అతిచార స్థితి వల్ల ఏ ఇంపాక్ట్ అనేది మొదలైంది అంటే కృత్రిమ మేధస్సు అనేది మొదలైంది. ఆ యొక్క ప్రపంచం అనేది ఇంక ఈ సంవత్సరం కూడా కొనసాగుతుంది. ఉద్యోగ విషయాలలో ముఖ్యంగా ఈ యొక్క కృత్రిమ మేధస్సు ఏదైతే ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దాని యొక్క ప్రభావ రీత్యా ఈ సంవత్సరం చాలా మందికి ఉద్యోగాలు దినదిన గండంగా మొదలవుతాయి. పూర్వం ఉన్నటువంటి ఉద్యోగాలు, పూర్వం ఉన్నటువంటి వ్యవసాయాలే మంచివి అని చెప్పి ఒక ఆలోచనలకి ప్రజలు రావడం జరుగుతుంది. తద్వారా కొన్ని మార్పు చేర్పులు మరియు అదేవిధంగా పూర్వపు ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ఉద్యోగాల వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఓకే గురుగారు, చాలా చక్కగా సెలవిచ్చారు. మా ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సరం అందరికీ ఆనందంగా ఉండాలని చెప్పేసి మా న్యూస్9 టీవీ తరపున, మా తరపున అందరికీ, మా ప్రేక్షకులందరికీ మరి ఒకసారి పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. స్వస్తి.